అందుకే శ్రీకృష్ణుడు చతుర్భుజ విష్ణు రూపంలో శంఖ చక్ర గదా పద్మాలను ధరిస్తాడు. శంఖ పద్మాలు సాధురక్షణకు సూచకాలు కాగా, చక్ర గదలు దుష్టశిక్షణకు సూచకమవుతాయి. ఆ దేవదేవుడు భక్తులను రక్షించి విజయ శంఖనాదం చేయడమే కాకుండా వారి హృదయంలో జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తాడు. అదే పద్మధారణకు సూచనం. అదేవిధంగా అతడి చక్రంతో గదతో దుష్టుల్ని నశింపచేసి వారిని పవిత్రుల్ని చేస్తాడు, ముక్తిని కలిగిస్తాడు. నిజానికి దుష్ట శిక్షణ చేయడము అనేది వారిని ఉద్ధరించడమే అవుతుంది. శ్రీకృష్ణునిచే సంహరించబడిన దానవులందరూ ముక్తిని పొందినట్టుగా మనకు భాగవతంలో కనిపిస్తుంది. ఇదే నిజానికి శ్రీకృష్ణావతరణ తర్వాత జగత్తులో కలిగినట్టు ఒకానొక దివ్య ప్రభావం. శ్రీకృష్ణుడు తాను సంహరించిన దానవులకు ముక్తిని ప్రసాదించి తాను సమదర్శిని అని నిరూపించుకున్నాడు. ఈ విధంగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు సాధువు